తనే అయి ఉంటుందండి. ఇందాక బాబుని కూడా ఎత్తుకోవాలని చూసింది కదా. నాన్న, ఆ వరాలని డెకరేషన్ చేయడానికి పిలిపించింది ఎవరు? మీరే కదా. ఒకసారి ఫోన్ చేయండి నాన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అనుమానమే లేదు బాబు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఖచ్చితంగా ఆవిడ బాబుని తీసుకెళ్ళి ఉంటుంది. ఆవిడ ఎందుకు మన బాబుని తీసుకెళ్ళిందండి? బాబు, ఆవిడతో పాటు ఇద్దరు పనిచేయడానికి వచ్చారు కదా, వాళ్ళని అడిగితే? ఏయ్, ఎక్కడ వరాలు? నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆవిడ గురించి మాకేం తెలియదు సార్. తెలియకుండా తనతో పనికి ఎలా వచ్చారా? ఆవిడ డబ్బులు ఇస్తా అంటే వచ్చాం సార్, అంతే తప్ప ఆవిడ గురించి మాకేం తెలియదు సార్. మమ్మల్ని నమ్మండి. అసలు నా బాబుని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎందుకు తీసుకెళ్ళింది? ఇదంతా నీ నిర్వాహకం వల్లనేని. బాబు దగ్గర ఉండకుండా కిందకొచ్చి పెత్తనాలు చేస్తున్నావా? ఒంటరిగా బాబును వదిలేసి రావడం ఏంటి? వాడు నిద్రపోతే మాత్రం వదిలేసి ఎలా వస్తావే? కిందేం పని నీకు? వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. నీ వల్ల నా ముని మనవడికి ఏమైనా అయ్యిందో నిన్ను వదిలిపెట్టను. జాగ్రత్త. నువ్వు ఆగు నాన్నమ్మా. ఇప్పుడు అహల్య మీద సీరియస్ అవడం కాదు. బాబుని తీసుకెళ్లి నా వరాలు ఎంతో దూరం వెళ్ళి ఉండదు. మేము వెళ్ళి వెతుకుతాం. రే, త్వరగా వెళ్ళు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆ వరాల గురించి బాబు గురించి వివరాలు చెప్తాను. అలాగే నాన్న. వెళ్ళు. హలో, నేను అర్జున్ ప్రసాద్ని. ఒక ఎమర్జెన్సీ రా. నా మనవడు మిస్ అయ్యాడు. వరాలు అని డెకరేషన్ చేసే ఒక లేడీ తీసుకెళ్ళింది. త్వరగా మీ వాళ్ళతో చెప్పి వెతికించరా. ఏంటి మావయ్య నువ్వు? ఆవిడలా బాబుని ఎత్తుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నావు? అప్పుడే చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు మావయ్య? ఎందుకు చెప్పలేదు? అహల్య గారు ఆగండి. అహల్య గారు రాజుగారిని కొట్టకండి. నన్ను క్షమించు తల్లి. ఆవిడ బ్యాగ్లో బాబుని పెట్టుకుని తీసుకెళ్తుందని నాకు నిజంగా తెలీదు. నాకేమాత్రం అనుమానం వచ్చినా ఆవి నాపేవాడిని, బాబుని తీసుకునేవాడిని. నా బాబుని అసలు ఆవిడ ఎందుకు తీసుకువెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? బాబుని ఏం చేస్తుందో? బాబు లేకుండా నేను బ్రతకలేను. బాబు లేకుండా నేను బ్రతకలేను. బాబు. అహల్య గారు నా బాబు నాకు ఎలాగైనా కావాలండి. నా బాబుని వెళ్ళి తీసుకొద్దామండి. అయ్యో, వాడు ఇప్పటికే లేచుంటాడు. ఆకలికి ఏడుస్తూ ఉంటాడండి.
బాబుకి మనం కనిపించక బెంగ పెట్టుకుంటాడు. అసలు పెద్ద ఆవిడ ఎత్తుకెళ్ళినందుకే అంతలా ఏడ్చాడు. ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఆ వరాలు ఎత్తుకెళ్ళిందంటే బాబు ఎలా తట్టుకుంటాడండి? నా బాబు నా ఆవిడ ఏం చేస్తుందని నాకు భయంగా ఉంది. నాకు బాబు కావాలండి. నా బాబు నాకు కావాలండి. నా బాబు అహల్య గారు, నాకు కావాలి. అహల్య గారు, మీరు భయపడకండి. బాబుకి ఏం కాదు. ఆవిడ ఎంతో దూరం వెళ్ళి ఉండదు. మనం వెళ్ళి వెతికితే బాబు దొరుకుతాడు. నాకు బాబు కావాలండి. బాబు లేకుండా నేను బ్రతకలేను. అహల్య గారు, అహల్య గారు, బాబు నాకు అహల్య గారు, నన్ను కావాలి. చూడండి. నా మీద నమ్మకం ఉంది కదా మీకు? నేనుండగా బాబుకి ఏమీ కానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా సరే బాబుని వెతికి తీసుకొస్తాను. మీరు ఏడవకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాజుగారు, బాబు గారు, నేను కూడా మీతో వస్తానండి. నేను కూడా మీతో వస్తానండి. నువ్వెక్కడికి వస్తావా అహల్య? బాబు లేకుండా నేను ఉండలేనండి. నేను కూడా బాబును వెతుకుతాను. అవును బాబు, తల ఒక వైపు వెళ్ళి బాబుని వెతుకుదాం. సరే రాజుగారు, మీకు ఆ వరాలు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. మాకు కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాం. ఈ చుట్టుపక్కలంతా వెతుకుదాం. అహల్య గారు, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బాబుకి ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాబు మనకి దొరుకుతాడు. బాబు క్షేమంగా ఉంటాడు. నన్ను నమ్మండి, సరేనా? పదండి బాబు, వెళ్దాం. శుభం అని బారసాలు చేస్తుంటే బాబుని ఎత్తుకు వెళ్ళడం ఏంటండి? అంతా అహల్య నిర్లక్ష్యం వల్లే జరిగింది. బిడ్డను పైన పడుకోబెట్టి కిందకొచ్చి పెత్తనాలు చేస్తుంది. అహల్య కావాలని చేస్తుందమ్మా. ఎందుకు ఊరికే తను నాడిపోసుకుంటావు? అది కావాలని చేసిందిరా. దాని వాలకం చూస్తుంటే దానికి బిడ్డ అక్కర్లేదనిపిస్తోంది. ఎందుకలా అంటారు అత్తయ్య? ఏ తల్లైనా తన బిడ్డని కాదు అనుకుంటుందా? అహల్య ఆ బిడ్డను 9 మాసాలు మోసి కనింది. అవునమ్మా, ఆ రోజు డెలివరీ ఎంత రిస్క్ అయిందో మీకు తెలీదా? బిడ్డ ఇష్టం లేనిది అయితే అంత కష్టపడదు కదా. అదంతా నాటకమే. ఆ అహల్య డబ్బు కోసమే గౌతముని పెళ్లి చేసుకుంది. దానికి కావాల్సింది భర్త బిడ్డ కాదు, ఈ ఆస్తి. ఇన్నాళ్లుగా అహల్యను చూస్తున్నాం కదా. అహల్య డబ్బు మనిషి అని ఏ రోజైనా అనిపించిందా? ఆ రోజు నువ్వు డబ్బిచ్చినా తను తీసుకోలేదు కదా. చిల్లర డబ్బులని ఆ రోజు కాదనుకుంది, కానీ ఇప్పుడు ఆస్తికే ఎసరు పెట్టింది. చాలే ఆపండి అత్తయ్య. అహల్య గురించి మీరలా అంటుంటే చాలా బాధగా ఉంది. శ్రావ్య చెప్పినట్టు తను చాలా మంచిది. మీరనవసరంగా అపార్థం చేసుకోకండి. దాని మంచితనం దేవుడికే ఎరుక. నా ముని మనవడికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తాను దాని సంగతి. దాని మెడపట్టి బయటికి గింటేస్తాను. మా బాబుకేం కాదమ్మా. నేను పోలీసులకు ఫోన్ చేశాను కదా, వాళ్ళు వెతుకుతున్నారు. గౌతమ్ వాళ్ళు కూడా బాబును వెతకడానికి వెళ్ళారు కదా. కాసేపట్లో బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి.